ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కేతు ఇచ్చేటువంటి ఫలితాలని ఎలా అర్థం చేసుకోవాలి, కేతు మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలని కేతువు నుంచి ఆశించవచ్చు, పాజిటివ్ రిజల్ట్స్ ఏ విధంగా ఇస్తాడు, ఎటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, కేతు యొక్క స్వభావం ఏంటి, ఎన్ని రకాల ఫలితాలను కేతు ఇవ్వగలడు. సాధారణంగా కేతు అనగానే మోక్షానికి సంబంధించినటువంటి ఒక గ్రహము, మోక్ష సాధనకి, ఆధ్యాత్మిక పురోగతికి, దైవ చింతనకి సహాయం చేసేటువంటి గ్రహంగానే ఒక అభిప్రాయం అయితే ఉంది. అయితే అది కేతు యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. అది కాకుండా కేతువు చాలా రకాలైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహము. కేతు ఎంత శుభ ఫలితాలను ఇస్తాడో అంత ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ని కూడా ఇవ్వగలిగేటువంటి ప్లానెట్ కేతువు. అన్నిటికంటే చాలా ఫాస్ట్గా, స్ట్రాంగ్గా రిజల్ట్స్ ఇచ్చే ప్లానెట్ కేతువు మొత్తము ఈ 9 గ్రహాల్లో. అయితే కేతు యొక్క పాజిటివ్ షేడ్ ఏంటి, అలాగే నెగిటివ్ షేడ్ ఏంటి, ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, ఎటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, ఈ రెండూ కూడా మనము కొంత అవగాహన తెచ్చుకోవడం అనేది మనకి ఫలితాలను అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. సాధారణంగా కేతు అనగానే రిలీజియస్ ప్లానెట్, ఒక స్పిరిచువల్ ప్లానెట్, డివైన్ ప్లానెట్గానే మనం భావిస్తూ ఉంటాం. అది కాకుండా కేతు యొక్క నెగిటివ్ ట్రైట్స్ అంటే నెగిటివ్ లక్షణాలు కనుక చూసినట్టయితే కేతువు విధ్వంసాన్ని సూచించేటువంటి ప్లానెట్. ఏదైనా సరే ఒక సడన్ యాక్సిడెంట్, సడన్ ఈవెంట్, ఒక పెను ప్రమాదం, ఇవన్నీ సూచించేటువంటి ప్లానెట్ కేతువు. అలాగే సీక్రెట్ డీలింగ్స్, రహస్య ఒప్పందాలు కావచ్చు. ఉదాహరణకి ఒక రాజకీయ నాయకుడు వెనకాల కొంత కుట్ర జరగడము, ఈ కుట్రను సూచించేటువంటి ప్లానెట్ కూడా కేతువే. కుట్రలో భాగంగా ఒక వ్యక్తికి తీవ్రమైన నష్టం జరగడము, ప్రాణహాని జరగడము, ఒక యాక్సిడెంట్, ఒక బాంబ్ బ్లాస్ట్, ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి ఫలితాల్లో భాగం. ఒక్కొక్కసారి మాస్ డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది సామూహికంగా. అలాగే ఒక వ్యక్తికి చాలా అనుకోని పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి ఒక ప్రమాదం జరగవచ్చు, అనుకోని ఒక దుస్సంఘటన జరగచ్చు. ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్ కేతువు. కుట్రని సూచించేటువంటి ప్లానెట్ కేతువు. రహస్య ఒప్పందాలను సూచించేటువంటి ప్లానెట్ కేతువు. అందుకే మండేన్ ఆస్ట్రాలజీలో, అంటే ఆ ప్రపంచంలోని దేశాలు లేదా ఒక దేశంలో రాష్ట్రాలు, ఇటువంటి ఫలితాలని మనం అనలైజ్ చేసేటప్పుడు మాస్ డిస్ట్రక్షన్ అంటే ఒక సామూహికమైనటువంటి ఒక విధ్వంసము, ఒక పెను బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, ఇంకో రకమైనటువంటి ప్రమాదం కావచ్చు జరిగినప్పుడు అందులో కేతు యొక్క పాత్ర మనం గమనించవచ్చు. కేతువు ఇలాంటివన్నీ కూడా చాలా సడన్గా, ఊహించిన విధంగా అటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్లానెట్. ఆ సంఘటన జరిగినప్పుడు ఆ సమయంలో ఆ ప్లేస్లో కనుక హారోస్కోప్ వేసి లగ్నం నుంచి చూసినట్టయితే కేతు యొక్క పాత్ర తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఫలితాలను కూడా కేతు ఇస్తాడు. మోసం చేయడము, మోసపోవడము, ఇవి కేతు ఇచ్చేటువంటి లక్షణాలు. మోసానికి గురవడము, దాని ద్వారా తీవ్రమైనటువంటి నష్టాన్ని ఆ జాతకుడు పొందడము, ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి ఫలితాలే. ఒక్కొక్క స్థానంలో కేతు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు, ఏ గ్రహంతో కలిసి ఏ స్థానంలో కేతు ఫలితాలు ఇస్తాడు అనేది మనం కొంత నిశ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పాజిటివ్ రిజల్ట్స్, నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క గ్రహంతో కలిసినప్పుడు అటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఒక శక్తి, అటువంటి ఒక నేచర్ అనేది కేతువుకి వస్తుంది. అలాగే వ్యక్తిగత విషయంగా చూసుకున్నట్టయితే కేతువు ఎప్పుడైతే ఉదాహరణకు లగ్నంలో ఉంటారో అటువంటి వారు కొంత మైండ్ అనేది ఇన్స్టేబుల్గా ఉంటుంది. అంటే వారి ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్నాళ్ళు ఒక సిద్ధాంతం మాట్లాడుతూ తర్వాత ఆ సిద్ధాంతానికి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాన్ని ఆలోచిస్తూ దాని గురించి మాట్లాడుతూ ఈ విధంగా ఎప్పుడూ కూడా ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండకుండా ఉంటారు. అలాగే కేతువు ఈ వాదాలని సూచించేటువంటి ప్లానెట్. కాబట్టి ఎప్పుడైనా సరే కేతువు లగ్నంలో ఉన్న వ్యక్తులు ఎదుటి వ్యక్తిని కన్ఫ్రాంట్ చేసినప్పుడు, ఎదురుపడినప్పుడు, వాదించే సమయంలో తమకి ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో అటువంటి వాదన చేయడము, అది నిజం కాదని తెలిసినా సరే ఎదుటివారిని ఓడించడానికి ఆ విధంగా వాదించడము, ఇటువంటి ఒక టెండెన్సీ అనేది ఉంటుంది. అందుకే కేతువు స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు కొంత ఇబ్బందికరమైనటువంటి ప్లేస్లో, ఉదాహరణకి కర్కాటక లగ్నం, సింహ లగ్నం, ఇటువంటి లగ్నాల్లో కేతువు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారు ఎప్పుడూ కూడా ఎదుటివారిని తమ వాదాలతో ఓడించడము, తమ అభిప్రాయాలు ఎదుటివారి మీద రుద్ది ఇవి కరెక్ట్,
ఇవే సరైనటువంటి అభిప్రాయాలు, ఈ ఆలోచన విధానం చాలా గొప్పది అని ప్రూవ్ చేయాలని ట్రై చేయడము, ఇటువంటి ఒక విపరీత ధోరణి అనేది ఉంటుంది. ఈ విపరీత ధోరణిని సూచించే ప్లానెట్ కూడా కేతువే. అందుకని కేతు ఇటువంటి కాంబినేషన్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఎప్పుడు కూడా ఇతరులు కొంత దూరంగా ఉంటారు. ఎందుకంటే అనవసరమైన ఆర్గ్యుమెంట్లు చేసి మన శాంతం దూరం చేసుకోవడం ఎందుకు అని చెప్పే వారికి దూరంగా ఉంటూ ఉంటారు చాలామంది తెలుసున్న వాళ్ళు. కేతు ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా కలిగిస్తాడు. అలాగే కేతువు అడిక్షన్స్కి కారకమైనటువంటి గ్రహం. చైన్ స్మోకింగ్ చేసేవారికి కేతువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉందని మనం గమనించవచ్చు. చైన్ స్మోకింగ్, డ్రగ్స్, అందులో కూడా చాలా పవర్ఫుల్ డ్రగ్స్, అంటే నరాల్లోకి ఇంజెక్ట్ చేసుకునేటువంటి డ్రగ్స్, ఆల్కహాల్, అది కూడా చాలా ఘాటైనటువంటి ఆల్కహాల్స్, ఇవన్నీ కూడా సూచించేటువంటి ప్లానెట్ కేతువు. ఇటువంటి తీవ్రమైనటువంటి చాలా ఘాటైనటువంటి మత్తు పదార్థాలను సేవించడము, అటువంటి డ్రగ్స్ని వెయిన్స్లోకి అంటే నరాల్లోకి ఎక్కించుకునేటువంటి ఈ డ్రగ్స్ ఏవైతే ఉంటాయి వాటిని సూచించే గ్రహం కేతువు. ఇవన్నీ కూడా కేతు ఆధీనంలో ఉంటాయి. చైన్ స్మోకింగ్ అనేది కూడా కేతువు ఇస్తాడు. రాహు కంటే ఎక్కువగా స్మోకింగ్ అనేది ఇచ్చేది కేతువు. అదేవిధంగా కొంత విపరీత ధోరణి, ఈ రోజుల్లో చూసినట్టయితే ఈ హోమోసెక్షువల్ టెండెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రేరేపించేటువంటి గ్రహం కేతువు. కేతువు 5th, 7th, 12th రిలేషన్ ఉండి నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే వారు ఇటువంటి ఈ సెక్షువల్ హ్యాబిట్స్లో కూడా కొంత విపరీత ధోరణి ప్రదర్శిస్తూ ఉంటారు. హోమోసెక్షువల్స్గా ఉండడము, ఇటువంటి ధోరణి కూడా ఇస్తూ ఉంటారు. ఇన్ని ప్రమాదకరమైన రిజల్ట్స్ కూడా కేతు ఇవ్వగలడు. కేతుని కేవలం మనం ఒక మోక్షాన్ని ఇచ్చే ప్లానెట్గానే చూస్తాం, కానీ ఇటువంటి చాలా చాలా ఇబ్బందికర పరిస్థితులు కూడా కేతువు ఇస్తూ ఉంటాడు. అలాగే పాలిటిక్స్లో రాణించడానికి కూడా కేతు చాలా బాగా సహాయపడతాడు. రాహు ఎంత సహాయం చేస్తాడో కేతు కూడా అంతకంటే కొంచెం ఎక్కువ సహాయం చేస్తాడు జాతకుడికి. సడన్గా పవర్ ఇవ్వడము, ఒక మొండి పట్టుదలతో ముందుకెళ్ళి విజయాన్ని సాధించడము, ఇటువంటి రిజల్ట్స్ అన్ని కూడా కేతు ఇస్తాడు. అలాగే వ్యాపార విషయాల్లో, అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా కేతు తన యొక్క ప్రభావాన్ని, ముద్రని చూపిస్తాడు. ఒక్కొక్కసారి వ్యాపారంలో తీవ్ర నష్టం వచ్చి రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటామంటే అదృష్టమే తిరగబడ్డము, ఓడలు బల్లవడము, ఇటువంటి పరిస్థితులను కలిగించేటువంటి ప్లానెట్ కూడా కేతువే. బ్యాంక్రప్సీ డిక్లేర్ చేయడము, దివాలా తీయడము, ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి దుష్ఫలితాలుగా మనం చూడొచ్చు. కేతు మహాదశ రన్ అవుతున్నప్పుడు కేతు కనుక ఎటువంటి ప్రాబ్లమెటిక్ కాంబినేషన్స్లో ఉంటే తప్పకుండా ఇటువంటి ఆర్థికపరమైనటువంటి సంక్షోభాలని, చాలా అవమానకర పరిస్థితుల్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే అనారోగ్య సమస్యలు కూడా, తీవ్ర అనారోగ్య సమస్యలు, డయాగ్నోసిస్ చేసినా కానీ అంతుపట్టనటువంటి రోగాలు, ఇటువంటివన్నీ ఇచ్చేటువంటి ప్లానెట్ కేతువు. అలాగే దాన్ని హీలింగ్ కూడా, అంటే అది ఆ రోగము, ఆ డిసీజ్ తగ్గడానికి కూడా చాలా సమయం తీసుకోవడము, అయినా పూర్తిగా తగ్గకపోవడము, ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి ఫలితాలని కేతు ఇస్తాడు. అసలు కేతు ఇచ్చినటువంటి ఆ డిసీజ్ ఏంటి అని డయాగ్నోసిస్ చేసినా కానీ అంతగా అంతుపట్టకుండా ఉండడము, ఇది కేతు స్ట్రాంగ్గా నెగిటివ్గా ఉండిచ్చేటువంటి రిజల్ట్స్. ఈ విధంగా అనారోగ్య సమస్యల పరంగా కూడా కేతు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో జాతకుడిని నెడుతూ ఉంటాడు. అలాగే కేతు కనుక 8th హౌస్తో 12th హౌస్తో నెగిటివ్ సంబంధంలో కనుక ఉన్నట్టయితే జైలు శిక్ష అనుభవించడము, అధికారుల నుంచి శిక్ష అనుభవించడము, ఉద్యోగంలో కూడా సస్పెండ్ అవ్వడము, ఇటువంటి అవమానకర ఇబ్బందికర పరిస్థితులను కూడా కేతువు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేతువుని ఈ దృష్టిలో కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే కేతువు గురువుతో కలిసి ఉన్న, గురువు యొక్క దృష్టి కలిగి ఉన్న, కేతువు ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ కూడా నల్లిఫై అవుతాయి. కేతువు ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్నే ఇస్తాడు. గురు దృష్టి ఎప్పుడైతే కేతువుకు ఉంటుందో కేతువు పాజిటివ్గా మారుతాడు. ఎందుకంటే కేతు యొక్క స్వభావము, గురువు యొక్క స్వభావం రెండు కూడా మ్యాచ్ అవుతాయి. గురువు ఎప్పుడు కూడా ధర్మాన్ని, దైవ సంబంధమైన విషయాల్ని, వీటిని బోధించేటువంటి దేవగురువు. ఇటువంటి గురువు కేతువు యొక్క లక్షణాలతో మ్యాచ్ అవుతాయి. కాబట్టి గురువు యొక్క లక్షణాలు, కేతువు కూడా గురువు యొక్క దృష్టి కలిగినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అటువంటి వారికి ఆధ్యాత్మిక చింతన అనేది ఉంటుంది, దైవభక్తి ఉండడము, మంత్ర సాధన, ఒక గురువు యొక్క దీక్ష లభించడము, ఒక గురువు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆధ్యాత్మికంగా పురోగతి సాధించడము, ఇవన్నీ కూడా జాతకుడికి అందిస్తాడు కేతు, గురువు యొక్క దృష్టి ఉన్న, గురువుతో కలిసి ఉన్న.
అయితే గురువుతో కలిసినప్పుడు ఆపోజిట్ హౌస్లో రాహు ఉంటాడు కాబట్టి గురువుతో కలిసి ఉండడం కంటే గురువు చేత చూడబడడం అనేది కేతుకి చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా కేతువు వృత్తిపరమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు కంప్యూటర్కి సంబంధించినటువంటి విద్యలు, శాటిలైట్ కమ్యూనికేషన్స్, అలాగే ఈ టెలిఫోన్, ఇప్పుడు వస్తున్నట్టు నెట్వర్క్స్, స్మార్ట్ ఫోన్ నెట్వర్క్స్, అటువంటి వాటికి సంబంధించిన టెక్నాలజీలో పనిచేయడము, వాటికి సంబంధించిన దాంట్లో ఎక్కువగా కృషి చేస్తూ ఉండడము, అటువంటి ప్రొఫెషన్లో ఉండడము, అదేవిధంగా మంచి సర్జన్స్గా అవ్వడానికి కూడా కేతు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. అలాగే ఇంజనీర్స్గా మంచి నైపుణ్యం కలిగి ఉండడము, ఇవన్నీ కేతు ఇచ్చేటువంటి పాజిటివ్ షేడ్స్. ఈ విధంగా కేతు మంచిని చేస్తాడు, చాలా ప్రమాదకరమైనటువంటి విధ్వంసకరమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తాడు ఒకేసారి. ఇక కేతు ఏ స్థానంలో ఉంటే మనం మంచి ఫలితాలు ఊహించవచ్చు అని కనుక చూసినట్టయితే ఉపచయ స్థానాల్లో మిగతా మ్యాలిఫిక్ ప్లానెట్స్ లాగే కేతు కూడా మంచి ఫలితాలని ఇస్తాడు. అలాగే గురువు యొక్క ఇంట్లో ఎప్పుడైతే కేతు ఉంటాడో చాలా మటుకు కేతు యొక్క నెగిటివ్ టెండెన్సీస్ అనేవి తగ్గిపోతాయి. కేతువు గురువు ఇంట్లో ఉన్నప్పుడు, అందులోనూ గురువుతో కలిసి గురువు ఇంట్లో ఉంటే చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. గురువు నక్షత్రంలో ఉన్న కేతువు కూడా చాలా మటుకు తన యొక్క నెగిటివిటీని తగ్గించుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా కేతు ఎప్పుడైతే చంద్రుడి ఇంట్లో, రవి ఇంట్లో, కుజుడి ఇంట్లో ఉంటాడో కేతు ఇచ్చేటువంటి నెగిటివ్ షేడ్స్ అనేవి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి కర్కాటక లగ్నం అయ్యి లగ్నంలో కేతు ఉన్నాడు అంటే అటువంటి వారికి ఎప్పుడు కూడా మానసిక పరంగా చాలా చంచలత్వం అనేది ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన చెందడము, మనసు పాడు చేసుకోవడము, చిన్న విషయానికి కూడా కోపం వస్తూ ఉండడము, కోపము, చిరాకు, విసుగు ఇవన్నీ ప్రదర్శిస్తూ ఉండడము, మైండ్ ఎప్పుడు కూడా అన్స్టేబుల్గా ఉండడము, చంచలంగా ఉండడము, ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉండడము, ఇవన్నీ కూడా కేతు యొక్క ఫలితాలుగా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే కేతువు లో కాన్ఫిడెన్స్కి, తన మీద తనకి ఆత్మవిశ్వాసం అనేది లేకపోవడము, అలాగే తనని తాను తక్కువగా చూసుకోవడము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మ న్యూనతాభావం, ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్. లగ్నంలో కేతు ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ చంద్రుడింట్లో కనుక ఉన్నట్టయితే లేదా బుధుడింట్లో ఉన్న ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి కర్కాటక లగ్నమై లగ్నంలో కేతు ఉండి చంద్రుడు నీచలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న, ఇటువంటి ఒక మైండ్ సెట్ అనేది ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు యొక్క మహాదశలో అటువంటి వాటి వల్ల సమస్యలు కూడా జాతకుడు ఎక్కువగా అనుభవిస్తూ ఉంటాడు. రవి ఇంట్లో కూడా కేతువు ఆ జాతకుడిని చాలా ఇబ్బందులకి గురి చేస్తాడు. ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడము, దూకుడు ప్రవర్తనతో వృత్తి వ్యాపారాల్లో సమస్యలు కొని తెచ్చుకోవడము, ఇటువంటి సమస్యల్ని కేతు ఇస్తూ ఉంటాడు. కుజుడింట్లో కూడా కేతువు చాలా వైలెంట్ బిహేవియర్ని ఇవ్వడము, ఏదైనా సరే అనుకున్నది వెంటనే చేయడము, తను అనుకున్న సాధించడానికి ఎంత వైలెన్స్కైనా సరే వెనకాడకపోవడము, విధ్వంసానికైనా వెనకాడకపోవడము, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వారు ఇప్పుడు కూడా ఉన్న వృత్తిలో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఇతరులకి కొంత భయాన్ని కలిగిస్తూ ఏం మాట్లాడితే మళ్ళీ ఏం విరుచుకుపడతాడు అనేటువంటి ఒక ధోరణితో ఉంటూ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. శనింట్లో కేతు కూడా చేసేటువంటి పనుల్లో ఎన్నో ఆటంకాలు, మైండ్ కూడా ఇన్స్టేబుల్గా ఉండడము, ఉదాహరణకి మకర లగ్నం, కుంభలగ్నమై అందులో కేతు ఉన్నప్పుడు మైండ్ ఎప్పుడు కూడా చంచలంగా ఉంటూ ఉండడము, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అదే సమయంలో కొంతవరకు వారికి ఇటువంటి చంచలమైనటువంటి మైండ్ కూడా ఉంటుంది. ముఖ్యంగా కుంభలగ్నంలో కనుక కేతు ఉన్నట్టయితే వారికి ఆధ్యాత్మిక చింతన అనేది ఉంటుంది. అదే సమయంలో తను చేస్తున్న పని కరెక్టా కాదా, తన ఆలోచన కరెక్టా కాదా అని తనకు తానే క్వశ్చన్స్ చేసుకుంటూ ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉండడము, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా శుక్రుడింట్లో కేతువు ధనయోగాల్ని, వ్యాపార విజయాల్ని చాలా బాగా అందిస్తాడు. కానీ కొంత వైవాహిక సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది శుక్రుడింట్లో ఉన్నటువంటి కేతువు. అలాగే కేతువు ఇందాక చెప్పినట్టుగా ఉపచయ స్థానాల్లో మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అందులోనూ 3, 6, 11 చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. 10వ స్థానం కేంద్ర స్థానం కూడా అవుతుంది కాబట్టి 3, 6, 11 స్థానాల్లో కేతువు ఎక్కువ శుభ ఫలితాన్ని ఇస్తాడు 10th హౌస్లో కంటే. ఆ ఉపచయ స్థానాల తర్వాత కోణాలు, తర్వాత కేంద్రాలు కేతువుకి మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి హౌసెస్గా చూడొచ్చు. అయితే కేతువు ఎప్పుడూ కూడా రవితో కలిసి ఉన్న,
చంద్రుడితో కలిసున్న, కుజుడితో కలిసున్న సమస్యల్ని ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రుడితో కలిసిన కేతు ఎప్పుడు మానసిక సమస్యలు, మనసు చంచలంగా ఉండడము, ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కూడా కోల్పోతూ ఉండడము, అనవసరమైనటువంటి విషయాలకు భయపడుతూ ఉండడము, అనవసరంగా భయపడుతూ ఉండడము, ఇలాగా రకరకాలైనటువంటి మెంటల్ టెన్షన్స్ని, ఇన్స్టెబిలిటీని, అంటే చంచలత్వాన్ని, ఇన్స్టెబిలిటీ అంటారు, ఈ చంచలత్వాన్ని ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి చంద్రుడితో కలిసి ఉంటాయి. ఇక రవితో కనుక కలిసి ఉన్నట్టయితే అధికారులతో తగాదాలు, చేస్తున్నటువంటి జాబ్లో సమస్యలు, ఏ జాబ్లో కూడా ఎక్కువ కాలం నిలవాలి అని అనిపించకపోవడము, ఇటువంటి ఒక ధోరణి ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్తో సమస్యలు కొని తెచ్చుకోవడము, ఈ ధోరణి మనం చూడాల్సి ఉంటుంది. అలాగే కుజుడితో కలిసిన కేతువు కూడా ఎంతో వైలెంట్గా బిహేవ్ చేయడము, చాలా షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉండడము, తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడము, ఇటువంటి ఒక ధోరణిని కలిగిస్తాడు. కాబట్టి కేతువు ఎప్పుడూ కూడా గురువుతో సంబంధం కలిగి ఉండి ఉపదయ స్థానంలో ఉంటే కొంతవరకు సేఫ్ రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా చంద్ర, రవి, కుజ ఇటువంటి వాటితో కేతువు కలిసి ఉంటే కొంత సమస్యల్ని ఇస్తాడు. అలాగే దుస్థానాల్లో కేతువు కూడా ఎక్కువ సమస్యల్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 6th హౌస్లో కేతువు ఎప్పుడూ కూడా చేసేటువంటి వృత్తిలో ఘర్షణ వైఖరి, తగాదాలు ఎక్కువగా వస్తూ ఉండడము, చేసేటువంటి జాబ్లో ఇటువంటి ధోరణిని ప్రదర్శిస్తాడు. అయితే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్కి, అదే 6th లార్డ్ స్ట్రాంగ్గా ఉంటే చేస్తున్న ఉద్యోగంలో చాలా ఫాస్ట్గా ఎదగడము, ఇలాంటి మంచి ఫలితాన్ని ఇస్తాడు. నెగిటివ్గా కనుక్కున్నట్టయితే కేతు 6th హౌస్లో అనారోగ్య సమస్యలు, అదే స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే అనారోగ్య సమస్యలు వచ్చినా అవి క్యూర్ అవ్వడము, అలాగే మంచి సర్జన్స్గా షైన్ అవ్వడానికి 6th హౌస్లో ఉన్న కేతువు సర్జన్ కాంబినేషన్స్లో కనుక ఉన్నట్టయితే, ప్లానటరీ కాంబినేషన్లో తప్పకుండా చాలా మంచి సర్జన్గా పేరు తెచ్చుకుంటారు. 8th హౌస్లో కేతువు కూడా ఇన్హెరిటెన్స్ సంబంధించిన సమస్యలతో బాధపడుతుండడం, తనకి రావాల్సినటువంటి ఆస్తి విషయంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక లిటిగేషన్ ఉండి అది తన దాకా రావడంలో చాలా చాలా అడ్డంకులను ఎదుర్కోవడము, అలాగే ట్యాక్స్కి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 12th హౌస్లో కేతువు ఎక్కువగా అనారోగ్య సమస్యలు, ధనాన్ని ఖర్చు చేస్తూ ఉండడము, ధనం ఖర్చు అయిపోతూ ఉండడము, ఇలాంటివి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే 12th హౌస్లో ఉన్న కేతువు మీద గురు దృష్టి కనుక్కున్నట్టయితే ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక పురోగతి, ధనయోగము ఇవన్నీ కూడా ఇస్తాడు. అలాగే కేతువు 9th హౌస్లో 12th హౌస్లో ఉండి విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేయడము, తరచూ ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళి వస్తూ ఉండడము, విదేశాల్లో సెటిల్ అవ్వడము, ఫారిన్ సెటిల్మెంట్, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్. ముఖ్యంగా 12th హౌస్లో కేతువు, 9th హౌస్లో కేతువు, ఇలాంటి పొజిషన్లో కేతు ఫారిన్ సెటిల్మెంట్కి చాలా బాగా హెల్ప్ చేస్తాడు. అదే నెగిటివ్గా కనుక్కున్నట్టయితే ఈ ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ ఏదైతే ఉందో అందులో ఎప్పుడు కూడా ఏవో ఒక ఇబ్బందులు కలుగుతూ ఉండడము, వీరికి ఫారిన్లో సెటిల్ అవ్వడానికి చాలా అవరోధాలు వస్తూ ఉండడము, చాలా లేట్గా సెటిల్ అవ్వాల్సి రావడము, ఫారిన్లో ఆ ప్రాసెస్లో ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ ఆ సెటిల్మెంట్ అనేది జరగడము, ఇటువంటి కొన్ని ఇబ్బందులను కూడా కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. రాహువు కేతువు ఎప్పుడు కూడా ఫారిన్ సెటిల్మెంట్కి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేటువంటి ప్లానెట్స్. కేతువు కూడా 3rd, 9th, 12th ఈ హౌస్లో ఉన్నప్పుడు ఫారిన్ రిలేటెడ్ జాబ్స్, ఫారిన్ ట్రావెల్స్ ఎక్కువగా ఇస్తాడు. ముఖ్యంగా 9th హౌస్, 12th హౌస్లో కేతువు ఫారిన్లో సెటిల్ అవ్వడానికి జాతకుడికి హెల్ప్ చేస్తాడు. మిగతా ప్లానటరీ కాంబినేషన్ కూడా ఆ ఫారిన్ సెటిల్మెంట్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు, అటువంటి సమయంలో కేతు యొక్క మహాదశ కనుక నడుస్తున్నట్టయితే వారు చాలా ఈజీగా ఫారిన్ ల్యాండ్కి వెళ్ళడము, అక్కడ పిఆర్కి అప్లై చేసి అక్కడే సిటిజన్షిప్ కూడా తెచ్చుకోవడము, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అవ్వడానికి కేతు సహాయం చేస్తాడు. ఈ విధంగా కేతువు ఫారిన్ సెటిల్మెంట్ కూడా సహాయపడేటువంటి ప్లానెట్గా మనం చూడొచ్చు. ఏదేమైనా కానీ కేతువు కేవలం మోక్షానికి సంబంధించిన ఫలితాలు లేదా దైవానికి దైవారాధన వీటికి సంబంధించిన ఫలితాలు ఇస్తాడని కాకుండా చాలా ప్రమాదకరమైనటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని కూడా ఇచ్చేటువంటి ప్లానెట్గా మనం కేతువుని చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా కేతు యొక్క ప్రధాన లక్షణాలనే చూస్తాం కాబట్టి, మోక్షానికి కారకుడు కేతువు కాబట్టి 12th హౌస్లో ఉదాహరణ కేతు ఉన్నట్టయితే 12th లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉండి గురువు, శని ఇటువంటి ప్లానెట్స్తో రిలేషన్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే వారు ఆధ్యాత్మిక సాధన అనేది చాలా స్ట్రాంగ్గా చేసుకోగలరు. అలా కాకుండా ఉన్నట్టయితే కేతువు అనారోగ్య సమస్యలు, ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తారు 12th హౌస్లో. కాబట్టి గురు దృష్టి ఉన్న కేతువు
12th హౌస్లో ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఏ హౌస్లో అయినా సరే, ముఖ్యంగా దుస్థానంలో కేతు ఉన్నప్పుడు గురు దృష్టి ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఆ విధంగా గురు దృష్టి కనుక ఉన్నట్టయితే కేతువు దుస్థానాల్లో ఉన్నప్పుడు ఆ దుస్థానాల్లో కూడా మంచి రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా గురువుతో కలిసి అయినా ఉండాలి. అలా లేనప్పుడు కేతు యొక్క నెగిటివ్ టెండెన్సీస్ అనేది ఎక్కువగా ఆ జాతకుడు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కేతువును ఒక సమగ్రమైనటువంటి పరిశీలన చేసినప్పుడే మన కేతు యొక్క ఫలితాలు అవగాహనలోకి తెచ్చుకోవడానికి వీలుంటుంది. అలాగే జైమిని పద్ధతిలో కూడా కేతు ఎప్పుడైతే పంచమారూఢము, భాగ్యారూఢము ఇటువంటి ఆరూఢాల్లో ఉంటాడో వారికి ఆధ్యాత్మిక సాధన, మంత్ర సాధన ఇవన్నీ కూడా చాలా బాగా కలిగిస్తాడు కేతువు. అటువంటి ఆరూఢాల్లో ఉండి గురువుతో చూడబడినా, గురువుతో ఉన్న కేతు చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. అలా కాకుండా షష్టారూఢము, అష్టమారూఢము ఉన్న ఇంట్లో కేతు ఉండి కేతు యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు, వ్యాపారంలో కూడా నష్టాలు, ఈ విధంగా చాలా రకాలుగా కేతు సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జైమిని ఆరూఢాల ప్రకారము, కారకత్వాల ప్రకారం కూడా మనం ఫలితాలని చూడాల్సి ఉంటుంది. ఏ కారకుడితో కేతు ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్స్ మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి దారకారకుడితో ఉన్న కేతు ఎప్పుడు కూడా కొంత వైవాహిక సమస్యలు ఇస్తూ ఉంటాడు. పుత్రకారకుడితో ఉన్నటువంటి కేతు సంతానపరమైన సమస్యలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా కూడా కేతు యొక్క ఫలితాల్ని మనం భావించాల్సి ఉంటుంది. ఉదాహరణకి దారకారకుడితో కేతు ఉండే దారకారకుడి యొక్క దశ నడుస్తున్నప్పుడు వైవాహికపరమైనటువంటి సమస్యలు ఇస్తూ ఉంటాడు కేతు యొక్క కంజంక్షన్ వలన, కేతువుతో కలిసి ఉండడం వలన. ఈ విధంగా జైమిని పద్ధతిలో కూడా మనం ఈ కలయికని, ఆరూఢాలని గమనించుకుని పరాశర, జైమిని 2 పద్ధతుల్లో అనలైజ్ చేసిన తర్వాతే ఒక అవగాహన తెచ్చుకోవడం అనేది మంచి పద్ధతి. ఈ విధంగా కేతు యొక్క ఫలితాలని, అలాగే కేతు ఎప్పుడైతే జ్ఞాతికారకుడితో కలిసి ఉంటాడో కేతు యొక్క దశ కొంతవరకు ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పరాశర, జైమిని 2 పద్ధతుల్లో కేతు ఇచ్చే ఫలితాలని సమగ్రంగా పరిశీలించి ఒక అవగాహన తెచ్చుకోవడం అనేది మంచి పద్ధతి. కేతు ఎప్పుడూ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడని భయపడము కరెక్ట్ కాదు. అలాగే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అని కొంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడం కూడా మంచిది కాదు. మంచి చెడు ఏ మోతాదులో కేతు ఇస్తాడు అనేది అవగాహన తెచ్చుకుని దానికి తగ్గట్టుగా తన యొక్క ఆర్థికపరమైన విషయాన్ని ప్లాన్ చేసుకున్నట్టయితే కేతు యొక్క మహాదశలో తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కోకుండా జాతకుడు సేఫ్గా క్రాస్ చేయడానికి వీలుంటుంది కేతు మహాదశని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.